కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎస్పీ ఆఫీసులో మీడియా మిత్రులతో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటించాలని, ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని అన్నారు. ముసలి వారికి హానికరమైన డీజేలకు అనుమతులు లేవని, ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించాలని పేర్కొన్నారు. వినాయక మండపం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, వినాయకుని నిమజ్జనం వరకు మండపాల నిర్వాహకులు ఒక్కరో ఇద్దరో పోలీసు వారికి అందుబాటులో ఉండాలన్నారు. అదేవిధంగా మండపాల దగ్గర కరెంటు వైర్లు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలని, ఎక్కడైనా వైర్లు కట్టయి ఉంటే లేక తేలి ఉంటే చాలా అనర్థాలకు దారితీసే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయపాలన పాటించి శాంతియుతంగా క్రమశిక్షణతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. ఈ గణేష్ ఫెస్టివల్ టైంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గణేష్ పండల ఆర్గనైజర్కి ఒక రిక్వెస్ట్, ఈ 10 days నెక్స్ట్ మీరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా ఫాలో చేయాలి. ఎలాంటి అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూడాలి. ఈ అందరు గణేష్ పండాలకి మన ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. దీని గురించి ఒక లింక్ కూడా మేము ఆల్రెడీ అందరికీ సర్క్యులేట్ చేశాము. ఈ లింక్లో మీరు రిజిస్టర్ చేయాలి. సో మన వాళ్ళ ఆఫీసర్ అక్కడ జియో ట్యాగింగ్ చేసి ఈ అన్ని పండాలు మానిటర్ చేయడానికి, మన బందోబస్తు చేయడానికి, పెట్రోల్ చేయడానికి ఈజీగా అయితే దీనికోసం మీరు అందరూ ఈ ఆన్లైన్ లింక్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సంవత్సరం మన ప్రికాషన్ అంటే ఈ ప్రతి పండాల దగ్గరికి ఈ ఆర్గనైజర్ సైడ్ నుంచి 24/7 అట్లీస్ట్ 1-2% అక్కడ కావాలి. సో దాట్ వీ క్యాన్ ప్రివెంట్ అది ఎనీ అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్. తర్వాత మన ఎలక్ట్రిసిటీ సంబంధి చాలా ఇంపార్టెంట్. అది మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన హైదరాబాద్లో 2-3 ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్రొసెషన్ టైంలో, ఈ పండాల్ ఎరెక్షన్ టైంలో కొన్ని ఎలక్ట్రిసిటీతో, ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయారు. సో మన ఇక్కడ వర్షం సీజన్ కూడా ఉంది కాబట్టి మీరు ప్రికాషన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ సంబంధి ప్రికాషన్ ఎట్లా తీసుకోవాలి దీని గురించి కూడా ఒకటి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అది కూడా మేము అందరు గ్రూప్లో, విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేశాము. ఈ వర్షం కాలంలో మన వాళ్ళు ఆలోచన చేస్తారు ఈ వుడన్ స్టిక్తో ఎలక్ట్రిసిటీ జాయిన్ చేస్తా, ఇది చేస్తా. బట్ ఈ వర్షం కాలంలో ఈ వుడన్ స్టిక్ కూడా వెయిట్ అయ్యి అక్కడ కూడా లైట్ కండక్టర్ అయితే అది. సో మన కొంచెం జాగ్రత్త ఉండాలి. అది ఈ ఇల్లీగల్ కనెక్షన్ టైంలో అక్కడ ఓపెన్ వైరింగ్, లూజ్ వైరింగ్, ఈ లైటింగ్ కనెక్షన్ టైంలో ఈ టైప్లో యాక్సిడెంట్ జరుగుతుంది. సో మీరు ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి. ఇక్కడ పెద్ద పాండాల్స్ ఇక్కడ కూడా పాసిబుల్ ఉంటే అక్కడ కొన్ని 1-2 CCTV కెమెరా కూడా ఇన్స్టాల్ చేయండి. సో అది కూడా మన ఏదైనా అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్ జరిగితే మన ఐడెంటిఫై అయితే. ఈ మొత్తం గణేష్ ఫెస్టివల్లో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పండాలు 5 daysలో, కొన్ని 9th, తర్వాత 11 daysలో ఇది ప్రొసెషన్ ఉన్నాయి. ఈ ప్రొసెషన్ టైంలో కూడా ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి. ఈ డీజే పెట్టి తర్వాత ఎక్స్ట్రా సౌండ్ చేసి అది అలౌడ్ లేదు. సో ప్రాపర్గా ట్రెడిషనల్ ఢోల్ తాషాతో అది మన ప్రొసెషన్ చేయాలి. అది దీని గురించి ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి. అది మన పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపాలిటీ అందరి డిపార్ట్మెంట్తో ఈ ఇమర్షన్ పాయింట్లో, నిమజ్జన్ పాయింట్లో కూడా అక్కడ ప్రాపర్ లైటింగ్, తర్వాత క్రేన్ ఫెసిలిటీ, ప్రాపర్ రోడ్ క్లీన్లీనెస్ అది కూడా ప్లానింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎక్కువ వర్షం వచ్చింది కాబట్టి అన్ని చోట్ల ఈ వాటర్ చాలా హెవీగా ఉంది అది. సో అక్కడ కూడా మన ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి రూట్లో అండ్ ఇచ్చి ప్లేస్లో ఓన్లీ నిమజ్జనం చేయాలి. అన్నెసరీ అక్కడ బ్యాన్ ప్లేసెస్లో పోయి అక్కడ నిమజ్జనానికి ట్రై చేయవద్దు. సో ఈ అన్ని మొత్తం ప్రాసెస్లో మన నాగర్ కర్నూలు ప్రజలు, తర్వాత ఈ ఆర్గనైజర్స్ చాలా సహకారం కావాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో సహకారంతో ఇది నెక్స్ట్ 10-11 days ఇది ప్రాపర్గా శాంతిగా జరగాలి. దీనికోసం ప్రయత్నం చేస్తున్నాము. సో మన ఇప్పటి వరకు మీటింగ్ కూడా పీస్ మీటింగ్ కూడా జరిగింది. నేను కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మళ్ళీ ఒకసారి పీస్ మీటింగ్ చేసి అందరి కమ్యూనిటీతో కూడా మాట్లాడతా. ఈ కమ్యూనల్ ఇష్యూ కాకుండా చూడాలి అంటే మన ఈ సోషల్ మీడియా గురించి కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మానిటర్ చేస్తున్నాము. నేను కూడా ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, అన్నెసరీ ఈ కమ్యూనల్ పోస్ట్, తర్వాత ఈ సోషల్ మీడియాలో అబద్ధం మాట అన్నెసరీ స్ప్రెడ్ చేయవద్దు. ఇక్కడ కూడా మీ నోటీస్లో ఈ టైప్లో మాట వస్తే, ఈ టైప్లో మెసేజ్ వస్తే तो ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అన్నెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు.
మన అందరి బాధ్యత ఈ గణేష్ ఫెస్టివల్ ప్రశాంతంగా జరగాలి. మరి ఒకసారి అందరు ప్రజలకి మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్